చూడండి తమ్ముడు, ఎలా ధ్వంసం చేసి పారేశారు. అరే, ఇంత పెద్ద కొడుక ఏంటన్నయ్యా? నాకెప్పుడు చూపించలేదు. అనయ్య, తమ్ముడు పేరేంటి? రఘువీర. రఘువీర. రఘువీర, కూర్చో అమ్మా, మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కొడుకుని నా కంట్లో పోతనే లేదు. నాన్న, మీరు కూర్చోండి. నువ్వు కూర్చో అయ్యా, నిన్నే కదా కూర్చోమన్నారు. నువ్వు కూర్చో. కూర్చో అయ్యా. మీరు కూర్చోనని చెప్పానా? నువ్వు కూర్చో అయ్యా, నువ్వు కూర్చో. తమ్ముడు కూర్చో. నాన్న కూర్చోడు, అది చాలా రోజుల అలవాటు. నువ్వు కూర్చో. నాన్న, కూర్చోండి. రండి. తమ్ముడు, ఎంతకాలంగా చూస్తున్నా, ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా. ఎన్నాళ్ళుగా చూస్తున్నాను, ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు, మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏంట్రా కొత్తగా వచ్చి డ్రామా నడుపుతున్నా? ఓన్లే పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా. ఏంటయ్యా మాట్లాడుతున్నా అంటారు? ఊరికే ఉండవా నువ్వు? వెళ్ళు. తమ్ముడు, అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూర్చో. కూర్చో తమ్ముడు. రే కూర్చోరా. ఎవరి మీద చేస్తారు? ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళు. గొడవద్దురా, ఆగరా, నేను చెప్పేది విను. ఆగరా, నా మాట వినరా. రే రఘువీర, నేను చెప్పేది విను. గొడవద్దురా. రే రఘువీర, నేను చెప్పేది విను. చెప్పేది విను. రఘువీర, ఆగరా. పెద్ద సమస్య. వెళ్ళిపోతా. కూర్చో. ఎందుకు నాన్న ఇలా భయపడి చేస్తావు? రానన్నా, కూర్చో. కూర్చో. మాట్లాడుకు. కూర్చోమని చెప్పాను. కూర్చో. లేవద్దంతే. నాన్న, కూర్చోనన్నా. ఎందుకు లేస్తున్నావు? ఏం జరిగినా లేవద్దు. కూర్చోనన్నా. లేవద్దు. లేవద్దని చెప్పానా? ఏం జరిగినా లేవద్దు. నిలబడవా అన్నా? లేవద్దు నాన్న. నిన్నే అడుగుతున్నా అన్నా. లేవద్దు నాన్న. లేచి నిల్చోవా? రే బదవా, వచ్చి పట్టుకో. వేలు వేలు, వద్దురా. తప్పు చేస్తున్నావురా. ఏ తప్పన్నా? ఏ తప్పు? చిన్న పిల్లాడు చెప్పగానే గబ్బుకుని కూర్చున్నారు. రే బాబు, ఎంత మర్యాద పట్టుకున్నాను మీ మీద.
మీరేలా చేయవచ్చా అన్నా? హ? ఇదిగో చూడండి, కూర్చున్న వెంటనే రారా పోరా అంటున్నారు. వద్దురా. ఏం అలవాటన్నా ఇది? హ? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఆ! రేయ్! ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? మీ నాన్నని ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం. ఈ రోజు నన్ను కూర్చోమన్నది నా రాజకీయం. పోరం పోకున్నాయాలా ఒక రోజులో అంతా మార్చాలి చూస్తున్నావా? వెరగొట్టాలి చూస్తున్నావా? అటుక్కు తినే. రేయ్ 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 రేయ్, ఇద్దరిని తీసుకెళ్లి నాన్న సమాధిలో కట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇద్దరిని తుపాకీతో కాల్చి ఇక్కడి సమాధి కట్టేస్తాను. జ్యోతి జ్యోతి, తలుపు తెరు. జ్యోతి, జ్యోతి, ఏం చేస్తున్నావు? తలుపు తెరు చెప్తున్నాగా, తలుపు తెరు. అమ్మా, తలుపు తీయమ్మా. జ్యోతి, నాన్న మీద చేస్తావురా? రేయ్ రేయ్, వచ్చి తలుపు తీయండి రా. నేను చెప్పేది విను. చూడరా. జ్యోతి జ్యోతి జ్యోతి, నా దగ్గర ఏమీ లేదు జ్యోతి, నేనేం చేయను. తలుపు తీ జ్యోతి. ఒక్కసారి ధైర్యం రారా. తలుపు తీ జ్యోతి. జ్యోతి, నేను చెప్పేది వింటావా లేదా? రే రఘువీరా, నా మాట వింటావా లేదా? రే రఘువీరా, చెప్పేది విను. వద్దురా, పెద్ద సమస్య అయిపోతుందిరా. వద్దురా, 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను. ఈ రోజైనా నా మాట వినరా. నేను చెప్పేది విను. రఘువీరా, నా మాట వినరా. వద్దయ్యా, మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా. రాయా, రారా వీరా, రారా వెళ్దాం.
వరమ్మా వరమ్మా ఏమీ లేదు. నేనున్నా కదా, హ? నేను చూసుకుంటాను. ఏమైందిరా? హ? ఏమ్మా తల్లి, హ? వాడినేం అడక్కమ్మా. వాడి మీద ఎటువంటి తప్పు లేదు. నాకు దొరికిన కొంచెం అధికారాన్ని నా హక్కు అనుకోకుండా ఎదుటి వాడేసిన భిక్ష అనుకొని నా జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాను చూసావా? అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు, పెద్ద తప్పు. అది కూడా నా కన్న బిడ్డ చెప్పినా కూడా నేను వినకుండా నిలబడ్డానే. అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. కానీ నా బిడ్డ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎటువంటి తప్పు చేయలేదమ్మా, తప్పు చేయలేదు. నేనేనమ్మా. హలో, నాన్న ఎవరు? ఏం లేదు నాన్న. అమ్మా తల్లి, అమ్మని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అమ్మా పోరమ్మా, ఏం లేదమ్మా, నేనున్నా కదా. లోపలికి వెళ్ళమ్మా. అమ్మా, వెళ్ళమ్మా, లే, మెల్లగా వెళ్ళు. అమ్మా, లే, ఏమీ లే, లేదు. అమ్మా, ధైర్యం వెళ్ళు. రామ్మా. నేనున్నా కదా. మీరేం భయపడకండి. ఎందుకైనా కొంచెం లోపలికి వెళ్ళి గణేసుకోమ్మా. వెళ్ళు. చెప్పండి, ఫోన్ చేసింది ఎవరు? ఇంకెవరో కాదు నాయన, ఆ రత్నవేలు మళ్ళీ మనతో గొడవ పెట్టుకోవడానికి మనుషుల్ని పంపించాట. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారట.